మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సిఐటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ నా పేరు భూపాల్, గౌరవ అధ్యక్షుడిని. అలాగే సిఐటి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, RG1 అధ్యక్షుడు శివరామరెడ్డి గారు, అలాగే జాయింట్ సెక్రటరీ మల్లేష్ గారు, అందరం కూడా ఒక బృందంగా ఏర్పడి ఈ ఫిల్టర్ బెడ్కి సంబంధించిన పనుల యొక్క పర్యవేక్షణ ఎంతవరకు వచ్చింది, ఏమైంది చూడటం కూడా జరుగుతూ ఉన్నది. ఇది ముఖ్యంగా సిఐటి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ యొక్క పోరాట ఫలితంగానే ఈ యొక్క గ్రావిటీ ఫిల్టర్ బెడ్ అనేటువంటిది ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే, గోదావరి కని ప్రాంతంలో సుమారుగా గోదావరి కని కింద కావచ్చు, అట్లాగే 80 క్లైన్ కాలనీలో కావచ్చు, సుమారు 25,000 మందికి 25,000 కార్మిక కుటుంబాలకు కావచ్చు, ప్రజలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకందరికీ కూడా తాగునీరు, శుభ్రమైన తాగునీరు ఇక్కడ సౌకర్యం లేదు. గోదావరి నుంచి వాటర్ అక్కడ నుంచి తీసుకుంటున్న సందర్భంలో మురుగునీరు వస్తా ఉంది, రకరకాల సమస్యలు వస్తా ఉన్నాయని చెప్పేసి, దాని మీద కార్మికుల యొక్క ఆరోగ్యాలు పాడైతున్నాయని చెప్పేసి ఆలోచన చేసుకుని పెద్ద పోరాటం నడిపాం. దీంతో సింగరేణి మేనేజ్మెంట్ స్పందించి ఇక్కడ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ని, ఒక ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ని నిర్మించాలనే ఉద్దేశంతో 18 కోట్ల రూపాయలు పోరాట ఫలితంగా శాంక్షన్ అయినాయి. ఇప్పుడు దాదాపు 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. వీటికి సంబంధించి 2 ఫిల్టర్ బెడ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. గోదావరి నుంచి వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ ట్యాంకుల్లో నింపేసి ఇక్కడ స్టోరేజ్ చేసుకుని ట్యాంకులో నింపుకొని మళ్ళీ ఇక్కడ సప్లై చేయాలి. అంటే గోదావరి కని ప్రాంతంలో, ఈ టౌన్ ప్రాంతంలో 15,000 కుటుంబాలకు, 18 క్లైన్ కాలనీలో 10,000 కుటుంబాలకు, సో ఈ రూపంలో చూసుకున్నప్పుడు ఒక 20 MLD వాటర్ గోదావరి కనికి, 15 MLD వాటర్ 18 క్లైన్ కు సప్లై చేయాలన్నటువంటి ఒక టార్గెట్ తోన, ఒక లక్ష కెపాసిటీతోన ఈ యొక్క నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కంప్లీట్ గా పూర్తి అయిపోతే ఈ మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభ్రమైనటువంటి మంచినీరు అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మనకు తెలుసు. దీనికోసం పోరాటం చేస్తున్న క్రమంలోనే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీని మాత్రం నిర్మించలేదు. అన్ని చేసిన తర్వాత ఇది స్టోరేజ్ లేకపోతే ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు పనులు ప్రారంభించలేని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఈ స్టోరేజ్ కి 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలు ఖర్చు కావచ్చు, అది పెద్ద సమస్య కాదు. కాబట్టి మేనేజ్మెంట్ సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఒక యుద్ధ ప్రాతిపాదికన స్టోరేజ్ ని కంప్లీట్ చేసి అక్కడి నుంచి నీళ్లు ఈ యొక్క కార్మిక కుటుంబాలకు, ప్రజలకు అందరికీ కూడా సప్లై చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మొత్తం కూడా చూసుకున్నప్పుడు ఈరోజు పనుల యొక్క నడకలు కొనసాగుతూ ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ దృష్టి పెట్టాలి. ఈ వెంటనే ఈ గ్రావిటీ ఫిల్టర్ బెడ్లను పూర్తిగా కంప్లీట్ గా చేసి కార్మికులకు, ప్రజలకు, ఈ ప్రాంతాల ప్రజలకు అందరికీ నీళ్లు అందించాలని చెప్పి సందర్భంగా సిఐటిగా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.